రైట్. ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. విజయభేరి సభకు అడ్డంకులు సృష్టించారంటూ మువ్వ విజయబాబు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తుకుగూడ విజయభేరి సభను విజయవంతం చేస్తామని కూడా మువ్వ విజయబాబు చెప్పినటువంటి పరిస్థితి. ఇలా 16, 17 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 5 గ్యారంటీ స్కీమ్స్ సంబంధించినటువంటి అవి డిక్లరేషన్లో అధికారంలోకి తీసుకువెళ్లాలని, ఆ స్కీమ్కి సంబంధించినటువంటి అవగాహన కల్పించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చాలా రోజులు అంటే దాదాపుగా రెండవసారి నిర్వహిస్తున్నటువంటి సిడబ్ల్యూసీ సమావేశాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుని చెప్పుకోవచ్చు. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారా? ఉపేంద్ర, చెప్పండి. ఈ నెల 16, 17 తారీఖుల్లో హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ బహిరంగ సభకు జన సమీకరణ కోసం ఇప్పటికే దృష్టి సారించింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ ఖమ్మం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి నేత, డిసిసిబి మాజీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు, ప్రస్తుతం కాంగ్రెస్ మేనిఫెస్టో సభ్యులుగా ఉన్నటువంటి మువ్వ విజయబాబు మనతో పాటు ఉన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పేరుతోటి ఇప్పటికే ఖమ్మం నగరంలో తిరుగుతూ ప్రజలందరినీ కలుస్తూ కాంగ్రెస్కి మద్దతు తెలపాలని చెప్పేసి పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు, ఇతర అంశాల గురించి విజయబాబు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజయబాబు గారు. నమస్తే అండి. చెప్పండి, కాంగ్రెస్కి సంబంధించి ఇటీవల కాలంలో మేనిఫెస్టో సభ్యుడిగా ఉన్నారు, దాంతోపాటు ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు దరఖాస్తు చేసుకున్నారు. రానున్నటువంటి నేపథ్యం అంటే రానున్నటువంటి బహిరంగ సభ ఏర్పాట్లు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించి ప్రచారంలో మీకు వస్తున్నటువంటి ఆదరణ గురించి మాట్లాడండి. మనం చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పడి 9.5 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్, సోనియా గాంధీ అనేది ప్రజలకు తెలుసు. 2 సార్లు వీళ్ళకి పట్టం కట్టినప్పటికి కూడా వాళ్ళు ప్రజలకి చేస్తానన్న వాగ్దానాల్లో అన్నింటిలో కూడా విఫలమయ్యారు. అది ప్రజల్లో స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు మేము గడప గడపకి కాంగ్రెస్ పార్టీ అనే నినాదాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్స్ని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో కూడా చెప్పే దాంట్లో భాగంగా ప్రతి గడపని టచ్ చేసే విధంగా మరి ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాం. వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజల్లో ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత కనపడతా ఉంది. మనం చూసినట్లయితే డబుల్ బెడ్రూముల విషయంలో ముఖ్యమంత్రి చాలా పెద్ద మాటలు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 5 పోయింది, 3కి వచ్చింది. ఇప్పుడు దాన్ని డబుల్ బెడ్రూమ్ తీసేసి గృహలక్ష్మి పేరు మీద పెట్టారు. గృహలక్ష్మి కూడా ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు ఎవరైతే టీఆర్ఎస్ కండువా వేసుకున్నారో వాళ్ళకే గృహలక్ష్మి పథకం ఇస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే కూడా మనం బూడిదంపాడులో మహిళలు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా మీరు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల సమస్యలు, ప్రధానంగా రైతు సమస్యలు బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, ఇతర యువత సమస్యలు అవగాహన ఉన్న వ్యక్తిగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో సభ్యులుగా మన జిల్లా నుంచి కావచ్చు, ఓవరాల్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి డిక్లరేషన్స్ ఇవ్వాలనేది కాంగ్రెస్ భావిస్తూ ఉంది. మీరు ఏమైనా ప్రతిపాదన పంపించారా? ఇప్పటికే యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అది టీఆర్ఎస్ వైఫల్యం చెందింది. ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల పేరుతోని అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పేపర్నే లీక్ చేసి ఇవాళ యువతనందరినీ కూడా ఒక విధమైన నిరాశక్తతకి తీసుకొచ్చిన పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. కాబట్టి రేపు మేనిఫెస్టో కమిటీలో కూడా నేను కీలక పాత్ర వహించి ప్రజల సమస్యలను తెలుసుకొని, ఇవాళ నేను ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను, రైతాంగం సమస్యలు తెలుసుకొని దాన్ని తెలంగాణ ప్రజలు రైతాంగం ఏం కోరుకుంటున్నారో, యువత ఏం కోరుకుంటున్నారో దాన్ని రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలో కూడా పెట్టించి రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా వాటిని నెరవేర్చే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది సంబంధించి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కాంగ్రెస్ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున సమీకరిస్తామని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా జన సమీకరణ కోసం దృష్టి సారించి సభ సక్సెస్ కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ వర్గ విభేదాలు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్కి ఎటువంటి అడ్డంకులు సృష్టించమని, రానున్నటువంటి రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రాబోతోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి 10కి 10 సీట్లు గెలిచి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, ప్రధానంగా పొంగులేటి అనుచరులు వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటిది కనబడతా ఉంది. ఇది కెమెరా పర్సన్.